శ్రీ శివానంద గురుభ్యో నమః. ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. మనం నిన్న కొంత విచారణ చేసుకున్నాం. అట్లానే ఆ విచారణని మనం కొనసాగిద్దాం. మనం మాట్లాడుకున్న మాటల్లో గ్రహింపుని ఎట్లా గుర్తుపట్టాలన్నది ఒకటి, తర్వాత రెండవది కర్తృత్వాన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి, కర్తృత్వం లేదు అన్న విషయాన్ని అదొకటి మనం మాట్లాడుకున్నాం. ఇకపోతే నిన్న మనం అనుకుంటున్నట్టుగా లోపల తల్లి గర్భంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత భూమి మీదకి వచ్చాక, ఆ తర్వాత ఎక్కడ మన కర్తృత్వం లేదు, నా ప్రమేయం లేదు అన్న విషయం స్పష్టంగానే ఉంది. అట్లానే ఇక్కడ మనం చేస్తున్న ప్రయత్నం ఏమిటి అంటే సాధన, నేనెవరో తెలుసుకోవటం, ఇది విచారణ. భగవాన్ ఏమన్నారంటే ధ్యానం అని అంటున్నాం మనం. ధ్యానం సహజం కాదు, అది అంటే మనసుతో చేసేది అని. మనసుతో చేసే ధ్యానం సహజం కాదు, కానీ మన స్వరూపం ధ్యానం. మన స్వరూపమే ధ్యానం, నా ఉనికే ధ్యానం. అది సహజం, అందరూ చేయొచ్చు అది. కానీ మనసుతో చేసే ప్రయత్నం ఏదైతే ఉందో మనసు మారిపోయేది, కాబట్టి అది సహజం కాదు అని స్పష్టంగా చెప్పారు వారు. అయితే ఇప్పుడు ఒక విషయం, నిన్న మనం అనుకున్నట్టుగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ జ్ఞానము లేదు. అట్లానే బయటకు వచ్చాక కూడా చాలామందికి నేనెవరో తెలుసుకోవాలని ప్రశ్న రావట్లేదు అని అనుకున్నాం. సరే, ఇప్పుడు నాకు వచ్చింది, బాగుంది. కానీ మరి తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం ఏం చెబుతుంటాం చెప్పండి? ఎవరో చెబుతున్నారు, ఏమండి నేను నా తల్లి కడుపులో ఉన్నప్పుడే మా నాన్న పోయారని చెబుతున్నాం. అంటే నేనున్నానని చెబుతున్నాను. ఇది సత్యం. ఏది సత్యం? నేనున్నట్టే సత్యం. అట్లానే నాకు సంవత్సరం ఉన్నప్పుడే, 6 నెలల్లో ఉన్నప్పుడే మా నాన్న ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ఎటో వెళ్ళిపోయారంట. అంటే నేనున్నాను అప్పుడు. తల్లి గర్భంలో కూడా నేనున్నాను. నేను ఉండమట్టే కదా నేను పుట్టాను. ఇది సత్యం, ఇది సత్యం. ఆ తర్వాత నాకు బుద్ధి వచ్చి, నాకు ఆలోచనలు వచ్చి, నేను చేస్తున్నాను, నేను ఇది నాది అంటున్నాను నేను. ఇది నిజం మాత్రమే, సత్యం కాదు. ఎందుకు నిజము అంటే నిజం ఎప్పుడు మారిపోతూనే ఉంటుంది. సత్యము అంటే మీరు కాదంటారా చెప్పండి? ఇప్పుడు ఎట్లా చెబుతున్నాం మనం? నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు అంటాం, అంటే నేను ఉన్నాననే చెబుతున్నావు కదా ఒకటి. అట్లానే నాకు 15 ఏళ్ళు వచ్చే వరకు, లేకపోతే నాకు బుద్ధి వచ్చేటప్పటి వరకు, నాకు బుద్ధి వచ్చిన తర్వాత, నేను ప్రశ్న వేసుకునేటప్పుడు, నేను సాధన చేసినప్పుడు, నా జ్ఞానం కలిగినప్పుడు నేను వాడుతున్నావు, ఇవన్నీ వచ్చి చేరినాయి. ఇది కాదలేని సత్యం. నిజమేమిటి ఇక్కడ అంటే నా చిన్నతనం, లేకపోతే నా బాల్యము, నా ప్రశ్న, నా జ్ఞానము, ఇవన్నీ వచ్చి చేరుతున్నటువంటి సమాచారం. కాదంటారా మాస్టర్? కాదంటారా? ఒక చిన్న ఉదాహరణ చెబుతాను నేను. నడిచే దేవుడుగా పిల్లపడి మనం ఆరాధించుకునే పరమాచార్యులు వారు, కంచి పరమాచార్యులు వారు, శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారు చిన్న వయసు, చాలా చిన్న వయసు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్నాయి. వారు ఇంటికి ఒక పెద్ద పండితులు వచ్చారు. ఎవరు వస్తే వాళ్ళ నాన్నగారు వారి జాతకాన్ని చూపెట్టారు. జాతకాన్ని చూపెడితే ఫస్ట్ జాతకం పక్కన పెట్టారు. ఆయన చూసి పక్కన పెట్టి, ముందు ఒక చెంబు నీళ్లు తీసుకురండి అన్నారు ఆయన. ఆ చెంబు నీళ్లు తీసుకొచ్చారు. ఆ బాబు కాళ్ళు కడిగి సాష్టాంగ దండ ప్రమాణం చేశారు. అదేమిటి వాడు చంటివాడు, మీరు వయోవృద్ధులు, మహాపండితులు, చెబుతుంటేనే ఎట్లాగా ఉంది, మీరు దండం పెట్టండి స్వామి అని అన్నారు తల్లిదండ్రులు. అంటే నా వయసు పెద్దది,
నేను భవిష్యత్తులో ఉంటాను నమ్మకం నాకు లేదు. కానీ ఈయన పరమ పూజ్యులు అవుతారు, లోకోద్ధరణ కారణమవుతారు, మహాజ్ఞాని మహాతపస్వి, ఒక పెద్ద పీఠాధిపతి అవుతారు వారు, అది వారి జాతక చక్రంలో కనపడింది అన్నారు. అంటే అప్పటికి ఆయన పీఠాధిపతి కాదు, ఆ జ్ఞానం అవన్నీ ఏమీ లేవు వారికి. సన్యాసం తీసుకునే టైంలో కూడా వచ్చి మీద పడితే సన్యాసం బండిలో తీసుకువెళ్తుంటే సన్యాసం అన్నారు, రామరామ అనుకున్నారు ఆయన మొట్టమొదటి ఉపయోగించిన మాట. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే ఆయన ఉన్నారు, ఇవన్నీ వచ్చి చేరింది. మనం ఉన్నాం, మనకి నేను దేహం అని, అట్లానే నా జ్ఞానం కావాలని, నాకు అది కావాలి ఇది కావాలి అంటే అర్థం ఏమిటి అంటే, సరే మనసు వచ్చేసిన తర్వాత వచ్చింది, మనసుతో పాటుగా వచ్చింది. మరి నేనున్నాను, మనసు ఉంది, నేనున్నాను, ఆలోచన ఉంది, అట్లానే సత్యం ఉంది, అసత్యం ఉంది, సత్యం ఉంది, అసత్యం ఉంది. మరి ఒకవేళ ఈ మనసే నిజం సత్యమే అయితే మనసు నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఉండాలి, ఆలోచనలు ఉండాలి, పొని లక్ష్యం ఉండాలి, ఏమీ ఉండట్లేదు. పుట్టాక కూడా పెరిగే తరం వరకు రావట్లేదు. ఎప్పుడో మధ్యలో వచ్చే మనసు, ఎప్పుడో మధ్యలో మారుతున్న మనసు, మళ్ళీ అదృశ్యమయ్యే మనసు. అంటే పుట్టుక ముందు నేనున్నాను కానీ నాకేం లేదు, మరణించాక కూడా నేను ఉంటాను కానీ నాకేం ఉండదు. ఇది అందరూ. అయితే ఇక్కడ మళ్ళీ మనకి చచ్చిపోయాక లోకాలు ఉన్నాయో లేకపోతే అవి ఉన్నాయో ఉన్నాయి, ఇది ఇప్పుడు మన సబ్జెక్ట్ కాదు అసలు, అది అవసరం కూడా లేదు, మన చర్చకు అవసరం లేని విషయం అది. అదొక పంద, అదొక మార్గం, లేకపోతే అదొక విధానం అనుకుందాం. అది దాని గురించి మనకి అవసరం కాదు. నా ఆలోచన పరిధిలో నేను చనిపోయాక నేను ఎట్లుంటాను ఆలోచించండి, ఏమన్నా ఉందేమో, ఏమీ తెలియదు. అయితే ఊహ ఉండొచ్చు, ఆలోచనలో భాగం అయ్యి ఉండొచ్చు. ఇక్కడ సాధన ఏమిటి అంటే, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాకు లేదు, నాకు మనసు కూడా లేదు, ఒప్పుకుంటున్నాం కదా. మనసు లేదని ఎందుకుంటున్నాం అంటే ఆలోచన లేదు కాబట్టి, ఏ సమాచారం లేదు, నేను ఉన్నట్టు కూడా నాకు లేదు. కానీ నేను ఉన్నాను అయితే ఇప్పుడే చెబుతున్నాను నేను. అట్లానే నా ఉద్యోగానికి పూర్వం నేనున్నా, నా ఉద్యోగం తర్వాత నేనున్నా, నా పెళ్ళికి పూర్వం నేనున్నా, నా పెళ్ళి తర్వాత నేనున్నా, నా పిల్లలకి అన్నిటికీ నేనుంటున్నా. రకరకాల వైవిధ్యంతో కూడినటువంటి అనుభవాలు అందరికీ జరుగుతున్నాయి. కానీ అందరూ నాకు పెళ్ళయిందంటాడు, లేకపోతే నేనున్నానంటాడు, నా చిన్నతనంలో అంటే అంతా నేను ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే, భాషలో ఒక పరి నేనని వాడతాం, ఒక పరి నాకని వాడతాం, అంతే తేడా. దాన్ని పట్టుకొని మనం ఏం కంగారు పడక్కర్లేదు. మొత్తానికి నేనుకు సంబంధించిన విషయం అది. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు చెప్పండి, మీరు తల్లి గర్భంలో ఉన్నారా లేరా తెలుసా? కానీ ఇప్పుడు చెబుతున్నారుగా ఉన్నట్టు సత్యం అది. కానీ నేను ఉద్యోగం చేయటం, రిటైర్ అవటం నిజం మాత్రమే. నేనున్నాను, ఉద్యోగంలో చేరాను, ఉద్యోగాన్ని విరమణ చేశాను, ఇది నిజం మాత్రమే. సత్యము నిజము, ఈ రెండు విషయాలు మనం బాగా పెట్టుకునేటట్టయితే భగవాన్ ఇక్కడ ఒక చక్కటి అద్భుతమైనటువంటి బోధ ఏం చేశారంటే, ఏ తల్లి గర్భంలో నేను పూర్వం ఉన్నానో, ఇప్పుడు నేను దేంతో చెబుతున్నానో, ఏ స్పృహతో చెబుతున్నానో అది సత్యం. ఇప్పుడు నువ్వు చెప్పేది కూడా అదే, అది ఒప్పుకుంటున్నాం మనం. నేనున్నానే చెబుతున్నాను. నేను తెలియపోవటం గురించి కాదు, ఒకటి నీకు తెలియటం కూడా ముఖ్యం కాదు. నేనున్నట్టు నేను ఎట్లా ఉన్నాను, నేనెవరు అని నీకు తెలియటం ముఖ్యం కాదు. నువ్వు ఉన్నావా లేదా ముందు ఒక నిర్ణయానికి రా. ఏం రవి గారు, ముందు అవునా కాదా, లాజికల్గా రీజనబుల్గానే ఉంది. ఇదే మన సత్యదూరాలు చెప్పట్లేదు. తర్వాత ఇవన్నీ వచ్చినాయి అన్నమాట. అందుకే ఎప్పుడో ఒక ప్రాయంలో నా జ్ఞానం మీదనో, భక్తి మీదనో, యోగం మీదనో, లేకపోతే రకరకాలుగా ఇందాక పరమాచార్యులు వారి విషయంలో వచ్చి వారున్నారు, ఇవన్నీ చేరినాయి. నేనున్నాను, నాకు ఇవన్నీ వచ్చి చేరినాయి. కానీ ఇవాళ పరమాచార్యులు వారు సర్వత్రా సర్వవ్యాప్తి అయి ఉన్నారు, భగవాను సర్వవ్యాపి అయి ఉన్నారు. కానీ వారి తాలూకా దేహం కానీ ఆ తర్వాత ఇవి ఏవి లేవు అసలు, అవి పోతాయి. అది నిజం, అది సత్యం. అయితే పరమాచార్యులో భగవాన్లో ఏదైతే ఉందో అది ఎట్లా ఉంది అంటే, నువ్వు తల్లి గర్భంలో నీకు తెలియకుండా నువ్వు ఉన్నావని ఇప్పుడు చెబుతున్నావే, అట్లా ఉంది. అది పరమాత్మ స్వరూపం.
అది ధ్యానం, అది ధ్యానం, సహజ ధ్యానం. అయితే ఈ మనసు వచ్చాక ధ్యానం చేయాలనిపిస్తుంది, మనసు వచ్చాక సాధన చేయాలనిపిస్తుంది. ఇది మనసు లక్షణం. నాకు చంచలంగా ఉంది మనసు, నాకు కుదరట్లేదు, నా గుణాలు వికారంగా ఉన్నాయి, నా ప్రవర్తన బాగలేదు. ఎక్కడ చేరింది ఇది? ఎప్పుడు చేరింది? నువ్వు ఉన్నావు తల్లి గర్భంలో, ఇవేవీ లేవు, నువ్వు వచ్చావు, ఇవి వచ్చి చేరినాయి. ఇవి దేని తాలూకా? అవి మనసు తాలూకా. ఇది మనం ఈ సత్యం మన హృదయంలో పెట్టుకునేటట్టయితే ఇవి మనసువే అన్న విషయం మనకి కొద్దిగా గుర్తుపట్టగలిగితే అప్పుడు ఏమవుతుంది? భగవాన్ ఏమన్నారంటే దాన్ని లెక్క పెట్టకు, నీవు పూర్ణుడివే, కానీ నీ మనసుని నువ్వేం చేస్తున్నావు? అది నాది, నేను అని అనుకోవటం చేత బాధపడాల్సి వస్తుంది. నిజాన్ని నువ్వు ఆధారం చేసుకొని జీవిస్తున్నావు. సత్యాన్ని ఒక్కసారి దాన్ని ఆరాధించాలి. ఇక్కడ సత్యం ఏమిటి? నేను నా తల్లి గర్భంలో ఉన్నాను, నేను పిండానికి పూర్వమే ఉన్నాను, నేను అండానికి పూర్వమే ఉన్నాను, నేను అండానికి పూర్వమే ఉండాలిగా, అండం కాదుగా నేను. అండం పెరిగి పిండం కాస్త శిశువు కాస్త జననమైంది, అంతే కదా ప్రాసెస్, ఎవరికైనా అంతే కదా. ఏనుగు 9 నెలలు, కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, మనిషికి 9 నెలలు పట్టచ్చు, ఏవో రకరకాలుగా ఉంటుంది. అది కాదు విషయం. విషయం అయితే ఇదే, సత్యం అయితే ఇది. కాబట్టి నేనున్నాను, నేను అప్పుడున్నాను నేను. కాబట్టి ఇది సత్యం, నేను సత్యాన్ని ఆశ్రయిస్తాను. ఇది ఆలోచన కాదు. ఇకపోతే ఈ సత్యము అని మన మనసుకి ఈ విశ్లేషణ ద్వారా అర్థమైతే దానికి విశ్వాసం అని పేరు. నిజానికి ఆధారం కావాలి, సత్యానికి ఆధారం లేదు. నేను ఒకప్పుడు ఉన్నాను తల్లి గర్భంలో అని చెప్పడం సత్యం అయితే, నేను దాన్ని గుర్తుపట్టే ప్రయత్నం చేస్తున్నాను ఈ దేహంతో, అది నిజం మాత్రమే, నిజమే. ఇది కావాలి, నిజానికి ఆధారం కావాలి. నేను ఉండటానికి నేను ఉన్నట్టు నాకు ప్రమాణం ఏమిటని ఎవరు ప్రశ్న వేసుకోరు, ఉన్నాను క్లియర్ కనపడుతుంటే. ఇదే ఒక ఉదాహరణ. నేను దేహమా కాదా అనటానికి తమాషా ఏమిటంటే, నువ్వున్నావు, నీకు దేహం వచ్చి చేరింది, నువ్వున్నావు, సమాచార రూపంలో మనసు వచ్చి చేరింది. సత్యమేమో నువ్వు, ఈ మనసు దేహమేమో వచ్చి చేరినాయి, మళ్ళీ చేరినవి పోతున్నాయి. కాబట్టి నిజమైంది అది. కాబట్టి ఈ విషయాన్ని మనం స్పష్టంగా మన మనసుకు తృప్తినిచ్చేట్టుగా ఆలోచన చేయగలిగితే, ఇది ఆలోచన కూడా కాదు. సత్యం ఎప్పుడు ఆలోచన కాదండి, సత్యం ఎప్పుడు ఆలోచన కాదు. నిజం ఎప్పుడైనా ఆలోచనే, నిజానికి సంబంధించింది ఆలోచన. సత్యానికి ఆలోచన లేదు, తానున్నానే అని ఎరుక చేసే ప్రయత్నము లేదు, తను తాను తెలుసుకునే ప్రయత్నము చేయదు, తను పోగొట్టుకునే ప్రయత్నము చేయదు. నేను ఇట్లా ఉన్నాను అనుకోదు, ఇట్లా ఉండాలి అనుకోదు, నేను ఇట్లా లేనే అనుకోదు. ఈ అనుకునేదంతా మనసు మాత్రమే. చూడండి, మనం ఒక ప్రాయంలోనేగా ఇవన్నీ జరిగినాయి. ఏమంటారు మాస్టర్? అనుకోవటం ఎప్పటి నుంచి మొదలైందంటే ఏం చెబుతాను చెప్పండి? బుద్ధి వచ్చింది ఎప్పటి, అంటే బుద్ధి వచ్చి చేరింది. నేనున్నాను, నాకు బుద్ధి వచ్చి చేరింది, నేనున్నాను. తర్వాత కదా ఎక్స్పీరియన్స్. ఇందాక పరమాచార్యుల వారి విషయంలో వీరు గొప్ప పీఠాధిపతి మహానుభావులు అవుతారు అని చెప్పింది జాతకం అంతా ఏమిటి? ప్రారంధ కర్మని తెలియజేస్తుంది. ప్రారంధ కర్మని ఏమవుతాను ఏమిటి. అయితే నేనుండి కదా నా చుట్టూ జరగాలి, నాకు స్థలం ఉంటే కదా ఇల్లు కట్టుకుంటున్నాను, నేను ఇల్లుంటే కదా రంగులు వేసుకుంటున్నాను, నేను ఇల్లుంటే కదా శుభ్రం చేసుకుంటున్నాను నేను. కానీ ఇంటికి పూర్వం స్థలం ఒకటి ఉంది, అది సత్యం, ఇది నిజం. ఈ ఇల్లు ఎన్ని మార్పులకైనా అవ్వచ్చు, కానీ స్థలం మార్పు చెందదు. అది నీదవ్వచ్చు, రేపు ఇంకోటిది అవ్వచ్చు. ఒకప్పుడు ఒకటి అయ్యి ఉండొచ్చు, మా తాతది అయ్యి ఉండొచ్చు, ఇవాళ తాత లేడు, తాతది కూడా కాదు. తాత లేనప్పుడు తాతది ఎట్లయితుంది అనుకుంటున్నాం మనం. పరంపరలో మనకు వచ్చింది కాబట్టి ఇది నాదంటున్నావే, మరి తాతదంటున్నావు, నాదంటున్నావు. అంటే నీ భౌతిక దేహానికి సంబంధించినటువంటి హక్కుగా భావించే ఒకానొక అపార్థం మాత్రమే, తప్పితే నీది కాదు, నాది కాదు. అది సత్యం, అది సత్యం. ఎందుకు ఇప్పుడు నా మాట మీకు అర్థమవుతుందా?
సత్యానికి నిజానికి ఉన్న తేడా. కొద్దిగా మనం ఒకసారి విచారణ చేసేటట్టయితే ఇదంతా సత్యమే కదా, నేను తల్లి గర్భంలో లేనని అనుమానాన్ని చూద్దాం. ఇంకొకటి స్టిల్ బోర్న్ అని అంటారు, డెలివరీ అవుతుంది, ఒట్టి పిండం వస్తుంది కానీ అక్కడ నేను లేదు, ఉండవలసింది లేదు, చైతన్యం లేదు అందులో. ఏముంటుంది దానికి ఏం అనుభవాలు ఉన్నాయి? మనకు అనుభవం ఉంది. కానీ ఏ తండ్రి అయినా తన భార్యను చూసి నా భార్య గర్భవతి, కొడుకు కూతురు పుడతాడని సంతోషపడటం ఏం తప్పు కాదు. కానీ ఈ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవటం ఎప్పుడు తప్పు కాదు. ఉదాహరణకి విచారణ ఎట్లా చేస్తాం చెప్పండి? ఒక లెక్క ఎట్లా చేస్తాం? ఒక లెక్క చేసేటప్పుడు, తీసివేతలు చేసేటప్పుడు కింద అంకె పెద్దదైతే అంటే ఇప్పుడు మనకేమైంది? కింద అంకె దేహం, దేహాత్మ భావన పెద్దదైపోయి అప్పు తెచ్చుకోండి అన్నారు. పక్క అంకెలో అప్పు తెచ్చుకుంటాం. అప్పు తెప్పించుకున్నప్పుడు ఏమవుతుంది? ఇది తీసేస్తాం, కానీ అక్కడ కూడా ఒకటి తీసివేయాలి, తీసివేయబడుతుంది, లేకపోతే లెక్కలేదు. అట్లానే ఇది పెద్దది అన్న భావన మనకుంది. ఎప్పుడైతే ఈ భావన పోయిందో అక్కడ అది పోయిందండి. ఇది వేరు, అది వేరు కాదు. ఇదే సాధన అంటే. కాబట్టి ఇప్పుడు భగవాన్ చెప్పిన సీక్రెట్ ఏమిటి? ఇక్కడ పెద్దలు చెబుతున్న సీక్రెట్ ఏమిటి? గురువుగారు ఏం చెప్పారు అంటే, సో వాట్ అనుకోమన్నారు. అయితే ఏంటి? నా జ్ఞానం లేదు, అయితే ఏమిటి? నా మనసు చంచలంగా ఉంది, అయితే ఏంటి? నేను కాదుగా వచ్చి చేరింది ఈ చంచలం. నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నువ్వు ఏకాగ్రత ఉన్నావా? పోనీ దృఢ నిశ్చయంతో ఉన్నావా? చంచలంగా ఉన్నావా? పోనీ పుట్టడానికి తొందరపడ్డావా? పెరగడానికి తొందరపడ్డావా? ఈ తొందరపడేది దేహం తాలూకానండి. పక్వానికి వచ్చింది మామిడి పండు చెట్టు మించి రాలటానికి మామిడి పండు అనుకోదు, పక్వత నిర్ణయిస్తుంది. అది పక్వత కదా నిర్ణయిస్తుంది, అవునా కదా? కాబట్టి ఇది భౌతిక విషయం. మనం అనుకోలేదే తల్లి గర్భంలో నేను మరి 7 నెలల కిందకు పుడుతున్నాడు పక్వానికి రాకుండా. అంగవైకల్యం ఎందుకు వస్తుంది? నా చేతుల్లోనే ఉంటే భర్తే మార్చుకోవచ్చుగా. కడుపు తల్లి పిల్లని వాడు నా చేతిలో కర్తవ్యం ఉంది, ఏదైనా చేయగలను. ఏమీ చేయలేవు నువ్వు, ప్రకృతి చేస్తుంది అదంతా. కనీసం ప్రకృతిని మనం, అందుకనే ప్రకృతి నేను పరమాత్మ, కృష్ణ పరమాత్మ ప్రకృతిని, ఇంద్రియాల్లో మనసుని అంత చక్కగా చెప్పారు. అంటే అయితే మళ్ళీ అదే పరమాత్మ బోధలో నేను అని వాడారు. నేను అంటే ఆత్మ వస్తువును ఉద్దేశించి, ఈ మనసును కాదు నేను అంటే. గుర్తుపడుతున్నావు కాబట్టి మనసుని వాడుతున్నాం, గ్రహించావా ఆత్మని వాడుతున్నాం. గ్రహింపు, గుర్తుపట్టడం. కాబట్టి ఇప్పుడు ఇదంతా ఆలోచన కాదండి. ఇప్పుడు మనం చేస్తుందంతా సత్యం. ఎప్పుడు ఆలోచన ఎట్లయితుంది? నేనున్నానన్నది ఆలోచన, ఒక స్పృహ, ఒక ఎరుక. దీని తర్వాత ఏం చేయాలి, ఎట్లా సాధన చేయాలి అన్న విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇది మీ మనసుకు దండిగా ఉందా లేదా? నిజమా కాదా? మీరు చెప్పండి. మీకు నేను చెప్పింది నిజమా కాదా? మధ్యలో చేరిందా కాదా? ఇవన్నీ మనసు అనండి, మన అనుభవాలని అంటున్నాం. అనేక అనుభవాలు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వైవిధ్యంతో కూడిన అనేక అనుభవాలు. ఇవన్నీ కూడా నీ నుండి నా చుట్టూ జరుగుతున్నాయా? అవి జరుగుతున్నాయి కాబట్టి నేనున్నాను. సింపుల్. ఒకటి సత్యము, ఒకటి నిజము. నిజాన్ని పక్కన పెట్టడం వివేకవంతుడి లక్షణం. అయితే మరి ఇవన్నీ చేస్తూ సాధన చేయక్కర్లేదా అండి అని అంటే, ధ్యానంలో సాధన కూడా మనసుకు సంబంధించిందని ఈ విశ్లేషణలో తప్పకుండా తెలుస్తుంది. తెలియకపోవటానికి ఎందుకు? ఎప్పుడు మొదలుపెట్టావు సాధన? ఎప్పుడు మొదలుపెట్టావు? ఉదాహరణకి ఒక అభిమన్యుడికి నారద మహర్షి, అట్లానే ప్రహ్లాదుడికి ఆయన నారద మహర్షులు వారు వచ్చి తల్లికి మంత్రోపదేశం చేశారు, నారాయణ మంత్రం చెప్పారు. ఆయన అన్నాడు. అది అక్కడి నుంచే మొదలుపెట్టాట. అయితే ఆయన ఉన్నాకనేగా నారాయణ మంత్రం వచ్చింది. నారదుడు ఒట్టి గర్భానికి చెబితే అందరికీ ఉన్నాయి గర్భం, పొట్ట ఉంది. పొట్టకి మంత్రం కాదు కదా, పిండానికి మంత్రం. పిండానికి మంత్రం కాదు, శిశువుకి మంత్రం. అంటే ఆయన అవతార పురుషుడు ప్రహ్లాదుడు, కానీ విధానం మాత్రం ఇట్లా మధ్యలో చేరింది. ఆయనకి మంత్రం, ఆయన ఉన్నాడు, మంత్రం వచ్చింది. ఇది నిజం, ప్రహ్లాదుడు నిజం. కాబట్టి నారాయణుడు, నారాయణ మంత్రం సత్యం.
ఒక ప్రహ్లాదుడు, ఒక నేను, ఒక మీరు తలుచుకోవటం అసత్యమే అది. ఎందుకంటే మనసు వచ్చి చేసింది. నారాయణమూర్తి ఇప్పటికే ఉన్నాడు నరసింహుడుగా, సర్వత్రా సర్వవేళ సర్వకాలాల్లో అన్నిట్లో వ్యాపించి ఉన్నాడు పరమాత్మ. అది సత్యం. అది నువ్వు ఎట్లా, నీవు నీ తల్లి గర్భంలోనూ ఉన్నావు, శిశువుగాను ఉన్నావు, యవ్వనంలో ఉన్నావు, వృద్ధాప్యంలో ఉన్నావు, అన్ని వేళలో నువ్వు ఉన్నావు. మారిపోతున్న శరీరం, అన్ని వేళలా నువ్వు ఉన్నావు, అన్ని కాలాల్లో మారుతున్న మనసు. మారిపోతున్న దాన్ని పట్టుకోకు. నీ మనసు నిలబడలేదు, పర్లేదు, బాధపడకు. ఇవాళ నేను నారాయణ మంత్రం చేసుకున్నా, పంచాక్షరి చేసుకున్నా, నా భక్తిలో మనసు ఏం పర్లేదు, నీకేం దిగులు లేదు. ఎందుకంటే నేను కాదు, ఇది మనసుకు నిలబడలేదండి. మనసు లక్షణం అది లేదు. అట్లానే శ్రద్ధగా మనం నామాన్నో ఏదో చేసుకున్నట్టయితే అప్పుడు ఏమవుతుంది, ఈ భక్తి భావం చేతో శ్రద్ధ చేతనో చిన్నగా మనసు, అందుకనే నిమ్మిళమైపోయి మంత్రానికి ఏ లక్షణం ఉంది అని అడిగారు పెద్దల్ని. పెద్దలు ఏం చెప్పారని, గురువుగారు ఏం చెప్పారంటే, సద్గురు శివానంద గురుదేవులు, మనస్సుతో మంత్రం తెలిసి చేసినా తెలియక చేసినా, శ్రద్ధతో చేసినా శ్రద్ధతో చేయకపోయినా, ఒక కోమాలో ఉన్నవాడికి అది హోమియో మందు వేస్తే వాడి మైండే లేదు అసలు, కానీ మందు పనిచేసి అతను మెలకులోకి తీసుకొస్తుంది. హోమియోలో ఓపియం అనే ఒక మందు ఉంది. కోమాలోకి వెళ్ళిన వాడికి మందు అది. డయాబెటీస్ వచ్చి కోమాలోకి వెళ్ళిపోతారు. ఓపియం అనే మందు వేస్తే వాడు బయటకు వస్తాడు. వాడికి తెలియదు కదండి. మరి మంత్రం అంత గొప్ప శక్తి ఉంది అన్నారు గురువుగారు. నువ్వు తెలిసి చెయ్యి, తెలియకుండా చెయ్యి, ఇష్టంతో చెయ్యి, ఇష్టం లేకుండా చెయ్యి, కుదిరితే చెయ్యి, కుదరకపోయినా చెయ్యి. కానీ మంత్రానికి చిత్తాన్ని శుద్ధి చేసే లక్షణం మంత్రానికి ఉంది. అది ఏ నామైనా సరే. కాబట్టి చేసుకుంటూ వెళదాం. ఈ మనసు చంచలంగా ఉంది, కుదరట్లేదు, అది నా స్వరూపం కాదని ఇందాక నేను చెప్పిందంతా ఒక మనసులో ఒక పక్క పెట్టుకొని, ఒక మనసులో పెట్టుకొని, ఇప్పుడు కొత్త తావా తీసుకొస్తాం. అట్ల పెనం తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తాం, మొదటి దోశ రాదు అని తప్పకుండా తెలుస్తుంది అందరికీ. ముందు ఏం చేస్తారు, ఒక దోశ పోతుంది, రెండో దోశ నుంచి మనం అనుకున్న విధానంగా మనకి వస్తుంది. అట్లానే ఇక్కడ కూడా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోండి. ఒకటి, సత్యాన్ని గుర్తుపెట్టుకోవటం, అట్లానే నిజాన్ని ఏదైతే ఉందో దాన్ని గమనించటం. సత్యం ఏమిటి గ్రహించి, మీరు సత్యాన్ని గ్రహించినప్పుడు ఏమవుతుందండి అండి, నిజం మీ జ్ఞాపకం ఉన్నది కానీ సత్యం మర్చిపోలేము మనం. నిజం జ్ఞాపకం మాత్రమే, సత్యం జ్ఞాపకంతో పని లేనిది. అది మీకు అర్థమైందండి. మీరు సత్యాన్ని ఎప్పుడైతే గ్రహించగలిగారో ఇంకా మీకు మర్చిపోయే పని లేదు. ఇక తేప గుర్తు చేసుకునే పని కూడా లేదు, అత్యంత సహజమైపోతుంది. కళ్ళు మూసుకుంటే నాకు కనపడదు, సత్యం అది. కాబట్టి ఈ విషయం, సత్యాన్ని మనం ఒకసారి చక్కగా అందరం చేసుకోవచ్చు. ఇది ఏం పెద్ద కష్టమైన పని కాదు, పెద్ద సాధన కాదు. ఒక్కసారి మనం గతంలోకి వెళ్ళి, ఆలోచన కూడా కాదు, ఆలోచనలే కదా ఇవన్నీ అంటే, ఇందాక నేను అప్పు తెచ్చుకున్నట్టుగానే విధానమే అది. అందుకనే లెక్కలు నేర్పేటప్పుడు ఎక్స్ అనుకునము అంటారు. ఏదో అనుకోవాలి, ఎక్స్ అనే మొదలు పెట్టాలి. కానీ ఆ ఎక్స్ అప్పుడు తర్వాత మీకు ఒక అనుభవంగా, ఒక అంకెగా, ఒక ఫలంగా మనకి గోచరం అవుతుంది. ఇది ఒక అద్భుతమైన సాధనకు విచారణ మార్గమే. కాబట్టి ఇది చేసుకుంటున్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనకేమవుతుంది, నేను సత్యమైన స్వరూపమైన ఆత్మ వస్తువుని నేను ఉన్నాను, దాని పేరు ధ్యానము, అదే పరమాత్మ. ఆ తర్వాత ఈ దేహం, ఈ మనసు వచ్చినాయి, ఇవేమో మారిపోతున్నాయి, ఇది నిజము. కాబట్టి ధ్యానం అంటే అదే. కాబట్టి ఇప్పుడు నా మనసు ధ్యానం చేసినా చేయకపోయినా, ఇప్పుడు నా మనసులో ఏం పోయింది చెప్పండి, ధ్యానం. అదే బాధపోయింది. ఎందుకు బాధపోతే ఏమవుతాం మనం, ఆ లక్షణాలు ఏవైతే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఉన్నామో, పసిప్రాయంలో బుద్ధి మనసు చేరగుని పోయితే ఉన్నామో, దేహం ఉంది, ఇది లేదు. తమాషా ఏంటంటే, బుద్ధి వచ్చినప్పటికీ దేహం మనసు కలిసి పనిచేస్తుంటాయి. కానీ అప్పుడు ఏమవుతుంది, దేహమే ఉంటుంది, అది ఉండదు.
ఇంకా తల్లి గర్భంలో దేహం కూడా ఉండదు, తానున్నాడు. అండము పిండము బ్రహ్మాండము అన్నారు. అండం ఒకటి, పిండం ఒకటి, బ్రహ్మాండం ఒకటి. ఇంతే కదా. బ్రహ్మాండాన్ని, ఈ మనసుని, ఈ ఈ దేహాన్ని నేను అని అనుకోవటం కేవలం భావన అని ఎందుకు అంటున్నాం అంటే, ఇది అప్పుడు లేదు కాబట్టి భావన అయింది. ఒకప్పుడు ఉంది, ఒకప్పుడు పోయేది, ఎప్పుడు సత్యం కానేరదు, మిథ్య మాత్రమే. మిథ్యని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, అందుకనే ఆదిశంకరుల వారు జగత్తు మిథ్య బ్రహ్మ సత్యం అన్నారు. భగవాన్ మరి మిథ్య ఎట్లయింది, ఇది మరి సత్యమని అంటున్నారు. అరవింద మహర్షుల వారు ఈ ప్రపంచం సత్యం అంటున్నారు అంటే, భగవాన్ ఏం చెప్పారంటే, బ్రహ్మగా ఇది సత్యం, బ్రహ్మ లేకుండా సత్యం కాదు అని, కానీ అది లేదని కాదు దాని అర్థం అని చెప్పి చక్కటి. అందుకని మనం ఏంటంటే అండపిండ బ్రహ్మాండాలు ఇవన్నీ వచ్చి చేరినవే, నేనున్నాను. ఆ నేనెవరు, దానికి పేరు లేదు. ఎందుకంటే తల్లి గర్భంలో నేనున్నా అని చెబుతున్నా. అప్పుడు నువ్వెవరు? ఆత్మని పేరు పెట్టద్దు, ఏ పేరు లేదు దానికి. ఎందుకు? ఉన్నట్టు నీకు తెలియట్లేదు, ఉన్నట్టే తెలుస్తుంది. అవి ఉన్నట్టు నీకు తెలియట్లేదు. ఏమున్నాయి తర్వాత వచ్చినాయి, పలానా వెంకటకృష్ణ, ఆ తర్వాత పలానా కులం, పలానా మతం, లేకపోతే నేను డాక్టరు, నేను యాక్టరు. ఇవన్నీ క్వాలిఫికేషన్స్ నిజం. కాబట్టి ఎప్పుడన్నా మన మనసు చంచలమైన, ఒకవేళ గుణాలు బాగా ఉండవు, భగవాన్ స్పష్టంగా చెప్పారు, అవి మనసుకు సంబంధించిగా నువ్వు బాధపడకు. ధ్యానం కుదరలేదు, బాధపడకు. ఇది అర్థం చేసుకో, ముందు నువ్వు బయటపడతావు. ఈ సత్యాన్ని మనం పక్కన పెట్టుకొని ఆ చక్కగా మనకే ఉందో అది అనుష్ఠానం చేసుకోవచ్చు, యోగం చేసుకోవచ్చు, భక్తిలో ఉండొచ్చు, పుస్తకం చదువుకోవచ్చు, చక్కగా చేసు, ఏమి దేనికి అభ్యంతరం లేదు. కానీ ఈ సత్యం మన మనసులో ఒకవేళ గ్రహింపులోకి వస్తే ఒక అద్భుతమైన పరిణామం తప్పకుండా జరుగుతుందండి, తప్పకుండా జరుగుతుంది. అప్పుడు నేను ధ్యానం చేయాలా వద్దా, నా స్వరూపం ధ్యానమా కాదా, అట్లానే నేను పరమాత్మనా, నేను ఎవరిని, నా గురువు ఎవరు, ఇట్లాంటి విషయాలు ఎవరు చెప్పకుండానే అంటే అర్థం ఏమిటి అంటే, సోదాహరణంగా నీకు నువ్వే ప్రమాణంగా నీకు అనుభవంలోకి వస్తుంది అన్న విషయం. ఇదొక మార్గం. మళ్ళా దీని గురించి మళ్ళీ చర్చించుకుందాం. అందరికీ నమస్కారం.